వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం జూన్ 28 నుంచి జూలై 3 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ గణాంకాల దినోత్సవం లేదా నేషనల్ స్టాటిస్టిక్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జూన్ 29. పిసి మహల్నోబిస్ జయంతి అయిన జూన్ 29న జాతీయ గణాంకాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 18వ జాతీయ గణాంకాల దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి యూజ్ ఆఫ్ డేటా ఫర్ డిసిషన్ మేకింగ్. మొదటి జాతీయ గణాంకాల దినోత్సవాన్ని 2007 జూన్ 29న నిర్వహించారు. భారతదేశ గణాంకాల పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ పిసి మహల్నోబిస్. పిసి మహల్నోబిస్ 1931లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను కోల్కతాలో స్థాపించారు. పిసి మహల్నోబిస్ రూపొందించిన వృద్ధి నమూనా ఆధారంగా రెండో పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. ఈ ప్రణాళికలో మౌలిక, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. 1968లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో పిసి మహల్నోబిస్ను సత్కరించింది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న డాక్టర్ బిసి రాయ్ బిధాన్ చంద్ర రాయ్ స్మారకార్థం ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం లేదా నేషనల్ డాక్టర్స్ డేను జరుపుకుంటున్నాం. డాక్టర్ బిసి రాయ్ తన జీవిత పర్యంతం దేశీయ వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు. 1948లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తన 80వ ఏట 1962 జూలై 1వ తేదీ వరకు, అంటే తుది శ్వాస విడిచే వరకు అద్భుత పాలన అందించారు. భారత ప్రభుత్వం డాక్టర్ బిసి రాయ్ అత్యున్నత సేవలను గుర్తించి 1961లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 1న జరుపుకుంటారు. జిఎస్టి దేశవ్యాప్తంగా 2017 జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ద్వారా జిఎస్టిని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ ఆసియా పసిఫిక్ సదస్సు లేదా ఫస్ట్ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ ఆసియా పసిఫిక్ సమ్మిట్ను ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కొచ్చి. మొదటి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ ఆసియా పసిఫిక్ సదస్సును కొచ్చిలో జూన్ 26 నుంచి 28 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, వెంకయ్య నాయుడు లైఫ్ ఇన్ సర్వీస్ పుస్తక రచయిత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎస్ నగేష్ కుమార్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు జీవితానికి సంబంధించిన 3 పుస్తకాలను మోదీ విడుదల చేశారు. అవి వెంకయ్య నాయుడు ఎ లైఫ్ ఇన్ సర్వీస్ అనే పుస్తకాన్ని ఎస్ నగేష్ కుమార్ రచించారు. సెలబ్రేటింగ్ భారత్ ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు యాజ్ 13th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఐవి సుబ్బారావు రచించారు. మహానేత జీవన చిత్ర మాలిక లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు పుస్తకాన్ని సంజయ్ కిషోర్ రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఏ 2 దేశాల సంయుక్త సైనిక విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భారత్ మరియు మంగోలియా. భారత్ మరియు మంగోలియా దేశాల సంయుక్త సైనిక విన్యాసం నొమాడిక్ ఎలిఫెంట్ 16వ ఎడిషన్ జూలై 3 నుంచి 16 వరకు మేఘాలయలోని ఉమ్రోయ్లో నిర్వహిస్తున్నారు. భారత్ మరియు థాయిలాండ్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం మైత్రి 13వ ఎడిషన్ జూలై 1 నుంచి 15 వరకు థాయిలాండ్లో నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నూతన నేర చట్టం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 358. భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది.
మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి ఐపీసీ, నేర శిక్షా స్మృతి సిఆర్పిసి, భారత సాక్ష్యాధార చట్టం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో నూతన చట్టాలు వచ్చాయి. 1860 నాటి భారత శిక్షా స్మృతి ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, 1973 నాటి నేర శిక్షా స్మృతి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్, 1872 నాటి భారత సాక్ష్యాధార చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు, భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో 531 సెక్షన్లు, భారతీయ సాక్ష్య అధినియంలో 170 సెక్షన్లు ఉన్నాయి. భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 173 ప్రకారం నేరం జరిగిన చోటు నుంచే కాకుండా దేశంలో ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో ఈ ఎఫ్ఐఆర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. భారతీయ శిక్షా స్మృతిలో చేసిన మార్పుల వల్ల ఇక మీదట చీటింగ్ కేసులకు పోలీసులు సెక్షన్ 420 బదులు భారతీయ న్యాయ సంహితలోని 318 సెక్షన్ను ఉపయోగిస్తారు. మర్డర్ కేసులకు లేదా హత్యా నేరాలకు ఐపీసీ 302 బదులు బిఎన్ఎస్ 103ని, అత్యాచారానికి ఐపీసీ 376 బదులు బిఎన్ఎస్ 64 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక జూన్ 30న తొలిసారి నిర్వహించిన మన్ కీ బాత్లో మోదీ మాట్లాడారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి, ఏక్ పేడ్ మాకే నామ్ అని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణిలో సంస్కృత వార్తల బులెటిన్ 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ విజ్ఞానం, సైన్స్లో పురాతనమైన ఈ భాష గణనీయ పాత్ర పోషించిందని చెప్పారు. తుర్క్మెనిస్తాన్లో ప్రముఖ కవి 300వ జయంతిని గత మే నెలలో జరిపారు. ఈ సందర్భంగా ప్రపంచంలో 24 మంది ప్రసిద్ధ కవుల విగ్రహాలను ఆ దేశ అధ్యక్షుడు ఏర్పాటు చేయించారు. అందులో మన విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం ఉంది అని మోదీ పేర్కొన్నారు. జూన్లో సురినామ్, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్ దేశాలు భారతీయ వారసత్వ ఉత్సవాలను నిర్వహించాయని ప్రధాని వివరించారు. మన దేశంలో మరో ఘనత అంతర్జాతీయ యోగా దినోత్సవం అని తొలిసారిగా సౌదీ అరేబియాకు చెందిన మహిళ ఒకరు యోగాకు నేతృత్వం వహించారని ప్రధాని తెలిపారు. కేరళలోని అట్టప్పడిలో గిరిజన మహిళలు చేతితో తయారు చేసే కార్తుంబి గొడుగుల గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారు. కార్తుంబి గొడుగులు మారుమూల గ్రామం నుంచి బహుళజాతి సంస్థలకు చేరుకున్నాయి. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేం కావాలి అని మోదీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రశంసించారు. సుమారు 1.5 లక్షల గిరిజన కుటుంబాలు అరకు కాఫీ పంట సాగుతో మమేకమయ్యాయి. అరకు కాఫీని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో గిరిజన సహకార సంఘం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ కాఫీకి ఎన్నో గ్లోబల్ అవార్డులు లభించాయి. ఢిల్లీ వేదికగా జరిగిన G20 సదస్సులోనూ ఇది ప్రత్యేకంగా నిలిచింది. అందువల్ల మీకు ఎప్పుడు అవకాశం వచ్చినా ఒకసారి అరకు కాఫీ రుచిని ఆస్వాదించండి అని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అరకు కాఫీకి 2019లో GI ట్యాగ్ లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రవి అగర్వాల్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్గా తెలుగు తేజం చెల్లా శ్రీనివాసులు శెట్టి ఎంపికయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ నియమితులయ్యారు. ఇండియన్ ఆర్మీ 30వ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు. 2022 మే నుంచి ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.
ప్రస్తుత ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి, ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి.